హాయ్ వ్యూయర్స్, ఈరోజు చెక్కలు ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా 1/2 కేజీ బియ్యం పిండికి కప్పు పచ్చెనపప్పు, సరిపడినంత సాల్ట్, స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కప్పు వెన్న, చిల్లీ పౌడర్, పచ్చిమిర్చి, అల్లం, పెసరపప్పు నానబెట్టుకున్నామండి. ఇప్పుడు మనం పిండి కలుపుకుందామండి. ముందుగా సరిపడినంత సాల్ట్ వేసుకున్నామండి. అందులో కొంచెం నానబెట్టుకున్న పచ్చెనపప్పు కూడా పిండిలో యాడ్ చేసుకున్నామండి. అందులో కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి, అల్లం ఇవి రెండు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అది కూడా పిండిలో యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. వెన్న కూడా వేసుకోవాలి. టేస్టీ కోసం అండి, చాలా బాగుంటుంది. పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పు కూడా మొత్తం పిండిలో వేసేసుకోవాలి. పిండి మొత్తం కలుపుకోవాలి. పిండిలో ఐటమ్స్ మొత్తం వేసుకున్నాం కదా, అవి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. పిండితో మొత్తం కలపాలి. పిండి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సరిపడినంత వాటర్ వేసుకోవాలండి, లేకపోతే మొత్తం పలుచగా అయిపోతుందండి. సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని మొత్తం పిండి మొత్తం కలుపుకోవాలి. ఇందులో నూనె కూడా వేసుకోవచ్చు. టేస్టీగా, చాలా స్పైసీగా కూడా చాలా బాగుంటాయి. వెన్న వేసుకునే వాళ్ళు వెన్న కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మెత్తగా చెక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తం ఇలాగా ముద్దలాగా కలిపి నానబెట్టుకోవాలి. చెక్కలు ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. పూరీ ప్రెస్ తీసుకొని దాని మీద కవర్ ఒకటి పెట్టుకొని దానికి కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. కవర్కి ఇలాగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మొత్తం కవర్కి మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని మనం ఆల్రెడీ చెక్కల కోసం కావాల్సిన పిండి తయారు చేసుకున్నాం కదా, అవి బౌల్స్లా చేసుకోవాలి. ఇలా బాల్స్లా చేసుకొని మనం కవర్ మీద పెట్టుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. పూరీ ప్రెస్ ఉంది కదా, ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు చెక్కలు కూడా నీట్గా వస్తాయండి. చూసారు కదండి, ఇలా చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి చెక్కలు కూడా రౌండ్గా నీట్గా వస్తాయండి. అవి తీసి మనం వేరే ఒక పేపర్లో కానీ అలా పెట్టుకోవచ్చు. ఆయిల్ కూడా హీట్ అయింది కదండి. ఇప్పుడు మనం ప్రెస్ చేసుకున్న చెక్కలు ఉన్నాయి కదండి, అవి మనం ఆయిల్లో వేసేసుకుందాము. ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చెక్కల్ని ఇలా చేసుకోవాలండి, డీప్గా చేసుకోవాలి. ఆయిల్లో బాగా డీప్ చేసుకొని. సో ఇదండి, మనకి ఎంతో టేస్టీగా, స్పైసీగా, క్రంచీగా చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి. మనం ఆ చెక్కల్ని సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకుందాం. సో ఇదండి, మనకు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి. మనం ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా తీసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి.